హాయ్ వ్యూయర్స్, ఈరోజు క్రిస్పీ క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని క్యాబేజీ 65 అని కూడా అంటారు. దీనిని సాంబార్లో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలని చూద్దాం. కట్ చేసి ఉంచుకున్న క్యాబేజీ, 1 కప్ కార్న్ ఫ్లోర్, 1 కప్ మైదా, తగినంత కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర, 2 కట్ చేసిన గ్రీన్ చిల్లీస్, కొంచెం కరివేపాకు, ఉప్పు. ముందుగా క్యాబేజీలో కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. క్యాబేజీని ఈ విధంగా కలపడం వల్ల క్యాబేజీలో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. మనం కలపడానికి వాటర్ వేయాల్సిన అవసరం లేకుండా క్యాబేజీ నుంచి వచ్చిన తడే సరిపోతుంది. ఇలా సాల్ట్ వేసి గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం, పసుపు ఇవన్నీ వేసి మరొకసారి కలుపుకోవాలి. గ్రీన్ చిల్లీస్, కరివేపాకును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కార్న్ ఫ్లోర్, మైదా పిండిని కూడా కొంచెం కొంచెం కలిపి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన సాల్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం తడి ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం పిండిని కలుపుకుందాం. మైదా పిండిని, కార్న్ ఫ్లోర్ని ఇంకొంచెం కలుపుకుందాం. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకొని ఉంచుకుని స్టవ్ పై ప్యాన్ని పెట్టుకుని నూనెని వేడి చేసుకుని ఈ పిండిని కొంచెం కొంచెంగా నూనెలో వేయించుకోవాలి. ముద్దల్లా కాకుండా దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నట్టుగా వేసుకోవాలి. ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. క్యాబేజీ 65కి ఎక్కువగా రెడ్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ మనం ఫుడ్ కలర్ని యూజ్ చేయలేదు. కలర్ కావాలనుకుంటే పిండిని కలుపుతున్నప్పుడే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయింది కాబట్టి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా అప్పుడప్పుడు క్యాబేజీతో క్రిస్పీ ఫ్రైని చేసుకుంటే ఇంట్లో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. క్యాబేజీ స్మెల్ని ఇష్టపడని వాళ్ళు చాలా మందే ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ రెసిపీని చేసినట్లయితే ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వ్యూయర్స్.